హై వ్యూవర్స్, మార్నింగ్ లైవ్లో ఈ టాపిక్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి కుర్రాడు అతను పదే పదే పాములు కాటేస్తున్నాయని ఆసుపత్రికి అడ్మిట్ అవ్వటం, ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేను భరించలేను, నాకు డబ్బులు ఇవ్వాలంటే కలెక్టరేట్ ఆఫీస్ రావటం మాట్లాడుకున్నాను. తర్వాత తెలిసింది అతను ఒకసారే కలిసింది పాము. ఆ తర్వాత పాము కరిచిందని ఇదిలో ఉండిపోయి ఆసుపత్రిలో అడ్మిట్ అవుతా ఉన్నాడు. ఇప్పుడు విషయం ఏంటి? నిజంగానే దాదాపు 30 సంవత్సరాలుగా ఎన్ని పాములు కరిచాయో, ఎన్నిసార్లు కరిచో లెక్క కూడా లేదు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం, ఊరి పేరు కుమ్మరగుంట గ్రామం. సుబ్రహ్మణ్యం కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతాడు. 20 సంవత్సరాలు అతను 20 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు, ఇప్పుడు అతని వయసు 50 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల కిందట ఒక పాము కాటేసింది. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ కనీసం 4-5 పాములు గరిచేవి అతన్ని. మరి పాములు ఏదన్నా అతని మీద వదిలితున్నాయా స్మెల్ వచ్చేలాగా? మిగతా పాములు వచ్చేసి ముద్దు పెట్టుకుని వెళ్తున్నాయా? లేదన్నప్పుడు ఏదైనా మెసేజ్ పాస్ చేస్తున్నాయా? ఇతను వచ్చేసి మధ్యలో వచ్చేసి జస్ట్ లైక్ ఒక మీడియం టైపా? తెలుగులో చెప్పాలంటే యానకం. ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మధ్యలో పాముల పరిస్థితి అని చెప్పేసి భయపడి చిత్తూరు జిల్లాలో పనులు కన్నప్పుడు బెంగళూరు వెళ్తా ఉంటారు. అలా వెళ్ళాడు. బెంగళూరులో కూడా పనులు చేస్తున్న మూమెంట్లో మరల పాములు గరిచాయి. ఓరి నాయన అని చెప్పేసి మరలా మానేసి కోళ్ళ ఫామ్లో పనికి వెళ్ళాడు. అక్కడ కరిచాయి. మళ్ళీ వ్యవసాయం. మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ 30 సంవత్సరాలలో ఆన్ యావరేజ్ అతనిని దాదాపు 103 సార్లు పైగా పాములు కాటేసాడు. ఇదిగో మరలా కాటేసి వైట్ రేషన్ కార్డు, కూలి చూసుకుని బతకాలి, ఒక పేద కుటుంబం, పేరు సుబ్రహ్మణ్యం, ఇప్పుడు వయసు 50 సంవత్సరాలు. కాల సర్పదోష పూజలు చేశారు, సర్పదోష నివారణ పూజలు చేశారు, రాహుకేతు పూజలు చేశారు, అన్ని పూజలు అయిపోయినాయి. కానీ పాము కాట్లు మాత్రం ఆపటం లేదు. పాములు కాటేస్తున్నాయి. డాక్టర్లు క్రాస్ చెక్ చేస్తే పాములని కూడా తేల్చారు. ఏంటి మాయ? కుక్కల ప్రేమికులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. కుక్కలు కరవవు, మనుషుల్లో రకమైన హార్మోన్స్ లాంటివి రిలీజ్ అవుతుంటాయి కదా, కొన్ని ద్రవాలు కూడా బాడీలో ఇదవుతాయి. అవి తెలియజేస్తే కుక్కలకి వీళ్ళు మనకి హాని చేస్తారు అనుకుంటే అప్పుడు వాళ్ళని కరుస్తాయి. లేదు వీళ్ళు భయపడతారు అన్న వేళ వాళ్ళ దగ్గర లిక్విడ్స్ రిలీజ్ అవుతాయి, అది చూసి వాళ్ళు కుక్కలు అరుస్తాయి. అప్పుడు వాళ్ళు కనుక ధైర్యంగా నిలబడితే కుక్కలు ఏం చేయవు అన్నట్టు వాళ్ళు చెప్పారు. నిజమా అంటే ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్పారు. అలా పాముల విషయంలో నిజంగానే మనకు కరిస్తే చావనోడు పలానా చోట ఉన్నారా అని వాటికి తెలిస్తే వస్తాయా? లేదు మనం ఎవరినైతే కాటేసి ఉన్నామో ఏంటి దీని ద్వారా ఒక మెసేజ్ ఇంకొక పాముకి వెళ్ళి దీని గురించి కాటేస్తాయా? ఏం అర్థం కావట్లేదు స్వామి. వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. అన్ని పూజలు అయిపోయినాయి. పేదోడు ఇక నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి మొత్తం మీడియాకి చెప్తే క్రాస్ చెక్ చేస్తే నిజమని చెప్పి తేలింది. సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం, పేరు మర్చిపోయి కుమ్మరగుంట గ్రామం. దారుణం పాపం.